ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్కారం వాసు గారు. నమస్కారం అండి. వాసు గారు, కర్మల గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. కర్మ కర్మ కర్మ, ఎటు చూసినా కర్మ, దాన్ని బట్టే మన ఫలితం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మల్ని చెయ్యండి, దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. సో అసలు కర్మని మనము అంటే కాన్షియస్ గా ఎలా చెయ్యాలి, అది మంచి కర్మ అనుకుని మనం ఎలా చెయ్యాలి, సో సంచితంలోకి యాడ్ కాకుండా ఉండాలంటే, అన్ని పుణ్యమే అవ్వాలంటే మనం ఎలా ఉండాలి అన్న విషయాలు తెలుసుకోవాలండి. మీరు అడిగిన ప్రశ్న అంటే కర్మ అనేది ఎక్స్ప్లెనేషన్ అబౌట్ కర్మ అంతే కదా. కర్మ అనేది మన శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే, మనం చేసే పనినే కర్మ అంటాం. అది దాన్ని ఇందాక చెప్పినట్టుగా సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు అనేవి అనుభవించడానికి వాళ్ళు డివైడ్ చేస్తారు 3 స్టెప్స్గా. సో అది కాకుండా దీంట్లో ఏంటంటే నిష్కామ కర్మ ఒకటి, ఇంకోటి ఏంటంటే సకర్మ ఒకటి. నిష్కామ కర్మ అంటే ఏంటంటే మనం సెల్ఫ్లెస్గా, అంటే మనం స్వార్థపూరితంగా ఆలోచించకుండా, ఏమీ ఆశించకుండా చేసేదాన్ని నిష్కామ కర్మ అంటారు. సపోజ్ మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నామండి, ఒక బైక్ మీద వెళ్తున్నాం, ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు, రాయి తగిలేమో కింద పడ్డాడు, ఎవరు చూడలేదు, ఎవరు లేపలేదు. సో మనం బైక్ పక్కకు ఆపేసి అతన్ని అక్కడ బైక్ లేపి నిలబెట్టేసి అతన్ని లేసి కూర్చోబెట్టి పక్కకి, దెబ్బలు తాగితే కొంచెం క్లీనింగ్ చేసేసి ఒక వాటర్ బాటిల్ కొంచెం వాటర్ తాగి ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళి బాబు అని మనం చెప్తాం. సో అక్కడ మనం చెప్పేసి మనం బండి స్టార్ట్ చేసుకొని మనం వెళ్ళిపోతాం. సో దాంట్లో మనం ఆశించింది ఏముంది? ఏమీ లేదు. నిష్కామ కర్మ. ఇలాంటి కర్మలన్నీ మన పుణ్యంగా మారుతాయి. ఏంటి అంటే ఇంత చిన్నగా మన ఆలోచనలు కూడా కర్మే అవుతుంది అంటారు అయితే ఆ లెక్కన? కర్మలు అనేది ఆలోచనతో ఉంటాయి, మనం చేసే పనులతో కూడా ఉంటాయి, రకరకాల డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఆలోచన కూడా ఒక కర్మనే. ఆలోచన ఉంటేనే, ఆలోచన పునాది కర్మకు. స్టార్టింగ్ స్టెప్ అనేది మన ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. మనం చేయాలని తపన ఉన్నప్పుడే, ఆలోచన ఉన్నప్పుడే కార్యరూపం నడుస్తుంది ఒక పని. వితౌట్ ఐడియా అనేది ఏమి ఉండదు అన్నమాట. ఆలోచన కూడా కర్మ. సో మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు కూడా మనకి సంచిత పాపంలోకి వెళ్తాయండి. ఏ లెవెల్ ఆఫ్ యాక్షన్కి ఆ లెవెల్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది. గోడకి బంతేసి గట్టిగా కొడితే గట్టిగా వస్తుంది, దానికి మెల్లగా కొడితే దాని లెవెల్ ఆఫ్ డోస్ బట్టి మనకి రిటర్న్స్ ఉంటాయి. ఓకే, అది మనం ఓన్లీ థాట్ ప్రాసెస్ వరకు ఆలోచించాకేమో అంతవరకే మనకు ఉంటుంది. లేదా యాక్షన్ రూపంలో చూపట్టి నెగిటివ్ కర్మలు చేస్తామో అది యాక్షన్ రూపంలో మనకి రియాక్షన్ ఇస్తుంది. సకర్మ అంటే ఏంటంటే మనం ఏదైనా ఆశించి చేసే పనిని సకర్మ అంటాం అన్నమాట. ఒక కంపెనీలో మనం పని చేస్తున్నాం, వాళ్ళకి సర్వీస్ చేస్తాము, పని చేసి పెడతాము, మనం దానికి బదులుగా వేతనం ఎక్స్పెక్ట్ చేస్తాం, శాలరీ. సో దాన్ని సకర్మ అంటారు. అదేవిధంగా దాంట్లో కూడా మనం సర్వీస్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ సర్వీస్ అనేది ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు మనం చేసే పని. సో అది ఒక విధంగా రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవచ్చు, మనం మంచి కర్మ కింద తీసుకోవచ్చు. కానీ అనుచిత కర్మ అంటే ఇంకోటి ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకునేటి, కబ్జా చేసి కొంతమంది మనుషులను ఇబ్బంది పెట్టి అలా తీసుకుంటారు కదా. అది ట్రాప్ చేసి కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా అటాక్ చేసి కావచ్చు. ఇవన్నీ నెగిటివ్ కర్మల కిందకి వెళ్తాయి. ఐదర్ కర్మలు అంటే మళ్ళీ ఎమోషనల్ బాండింగ్స్తో కూడా ప్లే చేసే వాళ్ళు ఉంటారు. సో అవి కూడా నెగిటివ్ కర్మలు. ఎమోషనల్ బాండింగ్స్తో ఆడుకుంటే ఎమోషనల్ బాండింగ్స్తో వాళ్ళకి ఆ విధంగా రిటర్న్స్ వస్తాయి. ఎలా రిటర్న్స్ వస్తాయి? ఏ కర్మకి ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను మ్యాథ్స్లో ఎక్స్పర్ట్, 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వచ్చాయి. కానీ సైన్స్లో నేను పూర్ అనుకోండి, నాకు 35 మార్క్స్ కూడా రాలేదు, నాకు పాస్ మార్క్స్ కూడా రాలేదు. సో నేను మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ అనేసి సైన్స్లో నేను ఈజీగా పాస్ అయిపోతాను అనుకుంటే ఎలా? నేను ఏ కర్మ చేస్తే ఆ కర్మ రిజల్ట్ వస్తుంది. సో మనం చేసే కర్మలు బట్టే ఉంటుంది ఫలితం అనేది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం చేసే రెమెడీస్ కానీ మంచి కర్మలు, ఇందాక అన్నారు మంచి కర్మలు నేను చేశాను కానీ నాకు రిజల్ట్ రావట్లేదు. సో మంచి దైవ పూజ చేస్తే దైవపరంగా దేవుని బ్లెస్సింగ్స్ వస్తాయి మనకి. ఏంటంటే ఏదో ఒక దారి చూపిస్తారు బతకడానికి, సోర్స్ జనరేట్ అవుతుంది. సో ఆ దారిలో మనం కష్టపడాల్సింది మనం. అంతేగాని మొత్తానికైతే తీసి గట్టున పెట్టడం దేవుడు మనకి కంప్లీట్గా. మనం చేయాల్సిందే కర్మ అనేది. సో నేను ఇందులో ఎక్స్పర్ట్ కాబట్టి ఇది ఓకే, కానీ అందులో పాస్ అవ్వాలంటే మళ్ళీ అది చేయాలి. మన కర్మలో తప్పు చేసాము, సో కర్మలోనే చేసుకుంటే బెటర్ అనమాట సొల్యూషన్ అనేది. ఆ విధంగానే. అంతేగాని నేను దేవుని పూజ చేసా ఇక్కడ శాంతించాలంటే, అక్కడ పూజ చేసి ఇక్కడ శాంతించాలంటే నీకు బ్రీతింగ్ ఇస్తాడు ఈ కర్మ నుంచి బ్రీతింగ్ అవడానికి. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే, మనం చేసే పూజలు, పరిహారాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మనం లోన్ తీసుకున్నాం ఈఎంఐ, దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ పూజలు పరిహారాలు చేయడం వల్ల బ్రీతింగ్ అనేది దొరుకుతుంది మనకి, ఈఎంఐగా కన్వర్ట్ అయిపోతుంది క్లోజింగ్ అమౌంట్ అనేది. అంతేగాని ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ. అదే బ్యాంకులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. తేడా అది. అంటే బ్రీతింగ్ దొరకడం కూడా గ్రేటే ఒక విధంగా ఆ సమయానికి. అంతలో కొద్దిగా మనకి మంచి పీరియడ్ రావచ్చు, సో వేరే సొల్యూషన్ రావచ్చు. కానీ అనుభవిస్తాం, కానీ సుఖపడుతూ అనుభవించే
నెగిటివ్ కర్మ అనేది కొద్దిగా పెయిన్ అని తగ్గిస్తుంది మనకి. ఒకటేసారి గట్టిగా కొట్టింది వేరు, చిన్నగా కొట్టి 10 దెబ్బలు కొట్టింది వేరు, తేడా ఉంటుంది కదా. అవునవును. సో తేడా అదనమాట. సో ఓవరాల్ గా అంతే ఉంటుంది కర్మ అనేది. అనుభవించాల్సిందే. ఇంకో విధంగా సైన్స్ అంటే ఎనర్జీ కెన్ ట్రాన్స్ఫార్మ్, ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ అంటారు కదా. ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేం, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది అంటారు కదా సైన్స్. ఓకే. సో ఈ కర్మ అనేది మారుతుంది తప్పితే కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయలేము మనం చేసిన కర్మ. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. నెగిటివ్ ఇంత పవర్ఫుల్ ఉంటే పాజిటివ్ కూడా నువ్వు అనుభవించే మంచి కర్మ అది అనుభవించుతావు. ఎక్కడ దాక్కున్నా నేను తీసుకొచ్చి అనుభవించే చేపిస్తుంది నువ్వు చేసిన పుణ్యం కూడా. అంటే ఒకప్పుడు అయితే ఏదో పాపం చేసావు కాబట్టి ఇలాగ పుట్టావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉండేవారు. ఈ రోజుల్లో మనకి ఈ జనరేషన్ కి ఎలా అయిపోయిందంటే ఇమ్మీడియట్ గానే నీకు చూపించేస్తుంది కదా. అలానే కదా, పాపం చేసావు కాబట్టి ఇలా పుట్టడం అనడం కూడా ఒక పాపమే, మాటలతో చేసిన కర్మ లాంటిది అది. మనం ఒకరిని నిందిస్తున్నాం కదా, వాళ్ళని హర్ట్ చేసినట్టు. సో నేను అనేది అంటే కర్మలు అనేది ప్రాక్టికల్ గా చేసే పనుల్లో ఉంటుంది, మాటల్లో కూడా ఉంటుంది. మాటల్లో కూడా మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నా ఇంటెన్షన్. పాయింట్ వచ్చిందిగా చెప్తున్నా. మాటలేగా నేను మాట్లాడేది చాలా మంది అంటారు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలే కదా చేతులతో అంటారు. కానీ అది కూడా ఒక లాంటి కర్మే అని గుర్తుంచుకోవాలి. సో ఏదైతే ఇప్పుడు మనం అనుభవిస్తున్నామో చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి మనకి, రోజులో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, మాటలు అనుభవిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మనం చేసిన కర్మలకి రివర్ట్ అవుతున్నట్టే ఇవన్నీ కూడా. అవునండి, అవును. ఓకే. అంటే ఎంత జాగ్రత్తగా కర్మలు చేయాలండి అయితే. అంతే. మనం మాట్లాడే విషయంలోని, మాట్లాడడం, చేసే పనులు అన్నిట్లలో జాగ్రత్త వహించాలి. మనం ఒక గెస్ట్ ఈ భూమి మీదకి వచ్చామంటే ఒక గెస్ట్ లాగా వచ్చాం, మన పని చూసుకొని మనం వెళ్ళిపోవాలి. అంతేగాని మనం ఇప్పుడు రిజర్వేషన్ ట్రైన్ టికెట్ బుక్ చేసాము, ఆ స్టేషన్ వస్తే మనం ట్రైన్ మన సొంతం కాదు, దిగి వెళ్ళిపోవాల్సింది. అయితే ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే ఇమ్మీడియట్ గానే అనుభవించేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. కర్మ ఆ రోజు నన్ను అలా చేసావు కదా, నీకు మళ్ళీ చూసావా ఇలా అయ్యింది, నీకు దేవుడు చూపించాడు కరెక్ట్ గానే అని చెప్పేసి. సో దీనికి ఎలా ఎలా అనుకోవచ్చు అంటారు, మనం చేసిన కర్మ ఇమ్మీడియట్ గా మనకి చూపించేస్తుందా ఈ జన్మలోనే? అంటే అండి, సంచి నిండిపోయింది. ఓకే. సంచి నిండిపోయినాక ఇంకేమవుతుంది, డైరెక్ట్ కప్పు నిండిపోతే డైరెక్ట్ శ్వాసలోకి వచ్చేస్తుంది. ఓకే. కప్పు నిండినప్పుడు మనం డ్రాప్స్ గా తీసుకోవచ్చు. కప్పు నిండి హెవీగా అయిపోయినప్పుడు అది ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏంటంటే సమ్ టైమ్స్ కంపల్సరీ అనుభవిస్తారు, మంచి కానీ చెడు కానీ, కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో చెప్పాను కదా ఇందాక, ఒక తుఫాన్ వచ్చింది, మధ్యలో ఆపి బ్రీతింగ్ ఏమంటే ఇస్తుందా? ఇవ్వదు కదా. నెగిటివ్ థింక్ కూడా అంతే, పాజిటివ్ థింక్ కూడా అంతే. ఒక ఫ్లో ఉంటుంది వాటికి, ఆ ఫ్లోలో వెళ్ళిపోతాయి. కానీ నిజంగా కర్మ అంటేనే మనం ఇంత మాట్లాడుకుంటుంటే ప్రతి యాక్షన్ కూడా కర్మే. ఇంకా అవునండి, అది నువ్వు ఎలా చేస్తే దానికి తగ్గట్టు రిజల్ట్ అలా వస్తుంది. రియాక్షన్. ఎస్, చాలా బాగా కర్మ గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.